ఇంకా గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా గట్టిగా చప్పట్లు. హలో, హలో, అరే ఏడున్నారా? కొద్దిగా ఎక్కువైందిలే చిన్న, ఇలా బర్త్డే, ఇలా కొత్త సంవత్సరం కదా, కొద్దిగా ఎక్కువైంది. అందులో విలయ కలిసిండు, మనకి మంచిగానే జరుగుతుంది, అంత బాగానే ఉంది. మరి ఫోన్ కూడా కలవట్లేదు, అందరూ చేస్తూనే ఉన్నా కానీ ఫోన్ కలవట్లేదా? కొద్ది మ్యూజిక్ ఆపాయా, నీ మ్యూజిక్లు మాకు ఎక్కువ అయిపోయింది. మరి ఇవాళ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అమ్మా మీ అందరికి. పడలేరా నాయన చిన్న? అలా ఎక్కింది ఏడ కూడా బాగానే ఉంది కానీ అమ్మా అయ్యా చల్లంగా ఉందయ్యా. అమ్మా అమ్మా ఇంటికి వెళ్తా మరి. ఏది లేపలేదు, ఇదేందో మళ్ళీ చూద్దాం. నడులు పట్టబోతాను, ఏంద్రో నాయను, ఇదేందో కై పెట్టింది, ఏది రావట్లేదు నాయను, ఎరగలేదు నాయను. నా వల్ల ఇది నేనేందో వస్తున్నాయి. అయ్యా కొద్దిగా లేపయ్యా నన్ను. అయ్యో బో కుర్రోడు బో గట్టిగా ఉండవు. రాష్ట్రంలోనే బలవంతుణ్ణి నేను. బలవంతుడు లేపోయా, కొద్దిగా నన్ను ఇంటికి చేరాక అయితే సరిపోయింది. పండగ మరి కొద్దిగా అయిందిలే. రావట్లేదు, రాష్ట్రంలోనే బలవంతుడు, నన్ను చూసి పల్నాడు జిల్లానే అదిరిపోయింది. నేను బలవంతుణ్ణి. ఈ పక్క పట్టుకో. అమ్మో, ఇది నా వల్ల కావట్లేదు. అప్పుడు కాదు, మరి ఇప్పటిదాకా బలవంతుడు వచ్చాడు, ప్రయత్నించాడు, కార్పెంటర్ వచ్చి కట్ చేయడానికి ట్రై చేశాడు, అయినా కానీ అతని నుండి విడిపించలేకపోతున్నాడు. మరి ఇప్పుడు ఎవరు వస్తున్నాడో మనం చూడబోతున్నాం. చేత పడలేదు సరే, ఏ రోగమైనా సరే చిటకేసి లేవమంటే లేస్తుంది. నా సంగతి తెలుసా, మీరు కూకున్న వాళ్ళు ఎవరు నేను మాత్రం పెడితే అది మన లెక్క. అయ్యా ఏందయ్యా? ఏంది అట్టెట్టు బాగానే ఉన్నాం కానీ కొద్దిగా నీ కాడు వైద్యాలు తెలిసి ఉండేటుంది కదా. నన్ను లేపయ్యా, నన్ను కొద్దిగా లేకపోతే వేసిపోయి ఇంటికి. ఏమైంది నీకు? ఏంది లేవట్లేదు, కుర్చీలో కూర్చుని కాంచి ఉదయం కూర్చున్నాయా. ఏంది? ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం అర్థం కాలేదయ్యా. చూడయ్యా కుర్చీలో ఏముంది అసలు, తీగలు తట్టుకొని పాడేవయ్యావు. మరి నేను లేపితే నీకేమో నాకేమి ఇస్తావు నువ్వు? ఏమమ్మంటావు? కోరుకో, ఏం కావాలో నల్ల కోడి కావాలి. అమ్మ నల్ల కోడి ఏదయ్యావు నాకాడు. నాకు అది కావాలి పూజకి. ఇప్పుడు నల్ల కోడి అయితే లేదయ్యా, ఏదో మన బియ్యం లేస్తుంది. అది నల్ల కోడి కావాలి, డజన కోడిగుడ్లు కావాలి. మార్చుకోవడానికి లేచేది చెప్పు.
గుడ్డు తాగడానికే మార్చుకుంటానికా ఇస్తావా ఇస్తావా ఇస్తాను ఆయన ఇంటికి చేసిపోయా ముందు ఓకే మరి ఆగో దగ్గర ఆహా. అమ్మో ఏయ్! హం! హీం! ఏయ్! లే! హీం! మేడం చాలా కాకు మేడం చాలా కాకు పైకి లే లే ఏయ్! అన్నీ ఎదురెత్తావే నువ్వు లే హీం! లే లే అబ్బో ఇదేదో మామూలు కాదయ్యో నా గోషుడు కట్టుంది కదా ఇది దీని దెబ్బకే వామ్మో నా వల్ల కాదయ్యో కుర్రో 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 మరి ఇప్పటిదాకా బలవంతుడు వచ్చి ప్రయత్నించినా అవ్వలేదు. భూత వైద్యుడు శత విధాల ప్రయత్నించాడు అతన్ని లేపడానికి, కానీ అతని వల్ల కూడా కాలేదు. మరి ఇప్పుడు ఎవరు రాబోతున్నారో చూద్దామండి. యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. అయ్యా భాషగారు భాషగారేనా అయ్యా భాషగారేనా ఇంటికి తెచ్చిపోయా పొద్దున కూర్చున్నాయా ఈ కుర్చీలో పొద్దున కూర్చున్నాయా ఒక చల్లంగా ఉంది ఫ్యాన్ ఉంది కొద్దిగా ఎక్కువ అయిందని ఇక్కడ కూర్చున్నాయా కొద్దిగా తీసిపోయా అయ్యో ఇది పాపం అనే కుర్చీ కదయ్యా ఈ పాపం అనే తెలియక కుర్చీలో కూర్చున్నాయా కూర్చున్నావయ్యా. తెలియక కూర్చున్నాయా అయ్యో ఎంతో ఇది ఎవరు రక్షించలేరయ్యా. ఇది నువ్వన్నా 2000 రక్షించయ్యా సంవత్సరాల క్రితం మన లోకానికి నజరేయుడైన యేసుక్రీస్తు జన్మించి ఉన్నాడు. ఆయన తప్ప ఎవరు దీన్ని విడిపించలేరు. యేసయ్యను గనుక నువ్వు నమ్మితే నువ్వు విడిపించబడతావు. నమ్ముతాయా నమ్ముతా కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి మా యేసయ్య, ఇదిగో నాయన గడిచిన దినములన్నీ ప్రభువా నీ బిడ్డ ఎంతో పాపమనే లోకంలో పడి ఉండి ప్రభువా బానిసత్వంగా నాయన ప్రభువా పడి ఉన్నాడు తండ్రి. ఆ పాపమనే కుర్చీలో నుంచి ప్రభువా లేవలేక అలాగే ఉంటున్నాడు దేవా. ఈ నూతన సంవత్సరంలో ఆ బిడ్డని ప్రభువా విడిపించమని ప్రభువా ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయమని అతను విశ్వాసంగా నాయన ప్రభువా నమ్మి శ్వాసం వల్ల విడుదల దయచేసినట్లుగా ఈ కొద్ది ప్రార్థన నీ పాదాల చుట్టూ చేర్చుకోమని యేసయ్య శక్తి గల నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నమ్ముతున్నాయా నమ్మితే ఆ దేవుడిని అడుగు. అయ్యా లేచినాయి అయ్యా దేవుడు జమించింది అయ్యా లేచిండయా యేసు రక్తం అమ్మా లేచినమ్మా హల్లెలూయా 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 చెప్పు. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్క్రిప్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరినో ఉద్దేశించి వ్యసనాలకు బానిసలైన వారని కాదు, కానీ మనుషులను వ్యసనాలకు బానిసను చేసే పాపమనే కుర్చీకి అతుకుపోయారు. అంటే అక్కడే కూర్చుండిపోయారు. ఆ బంధకాల్లోనే ఉండిపోయిన వారిని లోకము విడిపించలేదు, కానీ లోక రక్షకుడు విడిపిస్తాడనేది ఈ యొక్క స్క్రిప్ట్ యొక్క ఉద్దేశం. ఆ విధంగానే విడిపించబడడానికి ప్రభు కృపనిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది.